Hi friends, welcome to Focus on Government Job YouTube channel and RS Learning Platform YouTube channel. ఫ్రెండ్స్ ఎవరైతే యూనిఫామ్ వేయాలని కలగంటున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పాలి. ఈ రోజు మనం హోమ్ గార్డ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ రోజు వైజాగ్ సిటీలో హోమ్ గార్డ్ 14 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హోమ్ గార్డ్స్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ ఓన్లీ విశాఖపట్నం సిటీ వాళ్ళకి మాత్రమే, కాబట్టి వాళ్ళకి నేటివ్ ఆఫ్ విశాఖపట్నం అయి ఉండాలి. సెకండ్ వన్ ఏజ్ 21 to 50 years అయి ఉండాలి. థర్డ్ వన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిగ్రీకి ఈక్వలెంట్ బీటెక్ ఆర్ ఏదైనా పర్వాలేదు. ఫోర్త్ వన్ లైట్ మోటార్ వెహికల్ ఆర్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఈ యొక్క పోస్టులకి ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క పోస్టులు బి కేటగిరీకి సంబంధించినవి, అంటే టెక్నికల్ కి సంబంధించినవి, కాబట్టి ఈ యొక్క లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం మీ యొక్క క్యారెక్టర్ గుడ్ గా ఉండాలి, అంటే ఎటువంటి కేసెస్ ఏమి మీ పైన లేకుండా క్లియర్ గా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫైనల్ గా మెడికల్ టెస్ట్ అనేది కంప్లీట్ గా మీరు ఫిట్ గా ఉండాలి. ఇది ఈ యొక్క క్వాలిఫికేషన్స్. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క హోమ్ గార్డ్ పోస్ట్ కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఒకసారి చూసుకోండి. అయితే మీరు ఫస్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ లైక్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్, 2 క్యాస్ట్, 3 లైసెన్స్, అది లైట్ మోటార్ వెహికల్ లేదా హెచ్ఎంఏ. ఫోర్త్ వన్ మీకు ఏదైనా టెక్నికల్ కోర్సులో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ కంప్యూటర్ సంబంధించి కానీ లైక్ ఐటీ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు సబ్మిట్ చేయండి. ఫిఫ్త్ వన్ ఖచ్చితంగా మీరు వైజాగ్ సిటీకి సంబంధించిన వాళ్ళై ఉండాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క పోస్టులు వైజాగ్ సిటీ వాళ్ళకి మాత్రమే. అండ్ లాస్ట్ మీ యొక్క బయోడేటా ఫామ్ ను ఫిల్ చేసి ఈ యొక్క అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు cp@vspc.appolice.gov.in దీనికి మెయిల్ చేయండి. అలాగే ఈ యొక్క సర్టిఫికేట్స్ హార్డ్ కాపీస్ అన్ని కూడా వైజాగ్ లో ఉన్న సిపి ఆఫీస్ లో ఇన్వార్డ్ సెక్షన్ కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు January 30th లోపు ఇవ్వాలి. ఇది లాస్ట్ డేట్. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఎగ్జామ్ అనేది February 3rd and 4th ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క హోమ్ గార్డ్ పోస్టులకి ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అవుతుంది. సెకండ్ వన్ మీకు సంబంధించిన ఏదైనా ఐటీ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ లేదా డ్రైవింగ్ టెస్ట్ సంబంధించిన మీకు సంబంధించిన ఐటీ మరియు డ్రైవింగ్ సంబంధించిన టెస్ట్ ఉంటుంది. థర్డ్ వన్ ఫిజికల్ టెస్ట్ కూడా ఈ యొక్క హోమ్ గార్డ్ పోస్ట్ కి ఉంటుంది. దానిలో మెన్కి సంబంధించి 800 meters 200 seconds, అదే ఉమెన్ క్యాండిడేట్స్ కి అయితే 800 meters 300 seconds ఉంటుంది. అండ్ ఫోర్త్ చూసినట్లయితే ఎక్స్ట్రా మార్క్స్ గివెన్ టు ద టెక్నికల్ పర్సన్ లైక్ బీటెక్ ఆర్ అదర్ ఐటీ. మీకు ఏదైనా అడిషనల్ గా ఏదైనా కోర్స్ ఉన్నట్లయితే వాటికి కూడా మార్క్స్ యాడ్ అవుతాయని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ అందరూ గమనించాలా, ఈ 14 పోస్టులు అనేవి కూడా బి కేటగిరీ సంబంధించినవి. అంటే మీరు టెక్నికల్ గా అది డ్రైవర్ అవ్వచ్చు, లేదా టెక్నికల్ గా మీరు స్టేషన్ లో రైటర్ అవ్వచ్చు, లేదంటే సిపి ఆఫీస్ లో రైటర్స్, లైక్ అన్ని కూడా టెక్నికల్ సంబంధించిన పోస్టులు మాత్రమే. అయితే వీటికి సంబంధించి శాలరీ అనేది ఉండదు. మీకు డైలీ వేజెస్ కింద 710 రూపీస్ మాత్రం ఇస్తారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. లైక్ ఇప్పుడు జరుగుతున్న వల్ల లైక్ ఇప్పుడున్న హోమ్ గార్డ్స్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క హోమ్ గార్డ్ డిపార్ట్మెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్యారలల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సపోర్టివ్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పోస్ట్ కి ఆల్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. సో మీరు ఉన్న టైంలో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకొని ఈ పోస్ట్ అనేది కూడా వైజాగ్ సిటీకి సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.